వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ ఆఫ్ జిందగీ. ఈరోజు మనం చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, అందులో చికెన్ పకోడీ అంటే ఇంకా ఇష్టం కదా. మరి ఈ వీడియోలో టేస్టీగా క్రిస్పీగా చికెన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ లేకుండా తీసుకోండి. చికెన్ ఈ సైజు ఉంటే సరిపోతుంది. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, చూడ్డానికి అట్రాక్షన్గా ఉండడానికి కొద్దిగా ఫుడ్ కలర్. ఇది కేవలం మీ ఆప్షనల్ మాత్రమే అండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. చికెన్ పకోడీ చాలా టేస్టీగా ఉండాలంటే ఇది కంపల్సరీ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకోవాలి. అలాగే చివరిగా కొద్దిగా కరివేపాకు, మిర్చిని హాఫ్గా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని చికెన్ పకోడీ మీద వేస్తే సరే, అంతే. ఎంతో టేస్టీగా క్రిస్పీగా యమ్మీగా ఉండే చికెన్ పకోడీ రెడీ. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మరి ఇంకెందుకు లేట్, మీరు కూడా ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయండి. అలాగే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.